అరవకు. అరిస్తే అందరూ వస్తారు. ఏంటి అని అడుగుతారు. ఏం చెప్తావు? గరిటితో వాత పెట్టానని చెప్తావా? రఘు అనే వ్యక్తి నీ కన్న తండ్రి కాదు. నీ అసలు తల్లిదండ్రులను చంపింది కూడా ఆ రఘునే. మ్యాచ్ అండ్ డాక్టర్. ఎవరో పిచ్చిది రావడం ఏంటి? ఆ అమ్మాయి కిడ్నీలు మీకు సెట్ కావడం ఏంటి? క్యాష్ పంపించండి. సిస్టర్స్, ఆపరేషన్ రెడీ చేయండి. నేను ఇప్పుడే వస్తాను. అలాగే డాక్టర్. ఓకే. ఏమే ఫోన్ ఇవ్వు. మేనేజర్, అకౌంట్లో 45 lakhs డ్రా చేసి డాక్టర్ గారి ఇంటికి పంపించండి. అడ్రస్ రోడ్ నెంబర్ 2, ఫ్లాట్ నెంబర్ 302, జూబ్లీ హిల్స్. నేను చెప్పిన వివరాలన్నీ కరెక్ట్గా నోట్ చేసుకున్నావు కదా? ఆలస్యం చేయొద్దు, వెంటనే పంపించండి. పంపించిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి. ఓకేనా? త్వరగా పని కాని. సిస్టర్, సజెషన్ ఇచ్చారా? ఇంకా లేదు డాక్టర్. ఎందుకు చేయలేదు? టైం అవుతుంది. ముందు సజెషన్ ఇవ్వు. డాక్టర్, ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ నువ్వా నేనా? అది కాదు డాక్టర్, పాపం కడుపుతో ఉంది డాక్టర్. తను బ్రతకడమే దండగా, ఇంకా పిల్లని కంటుందా? మాట్లాడకుండా చెప్పించేయి. తొందరగా తీసుకురా. హలో సార్, నేను ఆదిత్య నర్సింగ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ అమ్మాయికి తెలియకుండా కిడ్నీలు తీసుకుంటున్నారు సార్. అవునా? పాపం మా అమ్మాయి పిచ్చిది సార్. అడిగేవాళ్ళు లేరని పాపం చేస్తున్నారు. మీరొచ్చి కాపాడండి సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే సార్. కానిస్టేబుల్స్, ఫాలో మీ. ఎస్ సార్. ఎస్ సార్. సరిగా ఉండమ్మా. సిస్టర్, ఏమైంది? ఇప్పుడే సెడేషన్ ఇచ్చాను సార్. ఇంకో గంట పడుతుంది. డోస్ ఎక్కువ ఇవ్వాల్సింది. సార్, అనెస్థీషియన్ లేకుండా నేనివ్వడమే తప్పు. అది ఎక్కువ డోసిస్తే. సర్లే, ఆపరేషన్ థియేటర్ తీసుకురండి, నేను చూసుకుంటాను.
జీసస్, ఈ పాపం చేయకుండా కాపాడు తండ్రి. ఆ అమ్మాయిని రక్షించు. ఆమెన్. భయంగా భయంగా అయోమయంగా క్షణం ఓ మృగంగా వరం మాయగా శపించే కలైనా అదో నిజంగా భరించే విధంగా గతం లేదుగా చితికే బతుకే చిరాయువై తన చితికై వెతికి నిరాశ మిగిలి సాయమడిగే భాషరాగా కంటి జడిలో తడిసరిగా భయంగా భయంగా అయోమయంగా క్షణం ఓ మృగంగా వరం మాయగా శపించే కలైనా అదో నిజంగా భరించే విధంగా గతం లేదుగా సాసా సాసా రేరే సాసా 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 రేరే సాసా. పూచే పూల తోటలు నవ్వే నేను ఉడికించే కాల మధ్యలో మానయ్యాను సిరివెన్నెల నిలయాన్ని విడిచి విషవలయంలో నడిచింది నా పాదమే నరకానికి అనువాదమై జ్వాలలైనా తాళలేని వేడి కాగా ఈ జీవితం భయంగా భయంగా అయోమయంగా క్షణం ఓ మృగంగా వరం మాయగా శపించే కలైనా అదో నిజంగా భరించే విధంగా గతం లేదుగా చితికే బతుకే చిరాయువై తన చితికై వెతికి నిరాశ మిగిలి సాయమడిగే భాషరాగా కంటి జడిలో తడిచిందిగా. సిస్టర్, సార్, మాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది నేనే సార్. ఎవరతను? డాక్టర్ అరవింద్ ఆ రూమ్లో ఉన్నారు సార్. ఫాలో మీ. డబ్బు మొత్తం లెక్క పెట్టావు కదా, జాగ్రత్త. నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా దాచిపెట్టు. ఇక మీరు ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు డాక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్ ఆర్ యూ టాకింగ్? నన్ను అరెస్ట్ చేయటం ఏంటి? ఎందుకు? ఎందుక? అమ్మాయికి మోసం చేసి కిడ్నీస్ కొట్టేసినందుకు. అరెస్ట్ చేయండి. ఆగండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీకు? నేనే సార్. యూ బ్లడీ షట్ అప్. పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? నువ్వు డబ్బు తీసుకున్నట్లు కూడా ప్రూవ్ చేస్తాను. తీసుకెళ్ళండి.
చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నేను చెప్పాలండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ లోకంలో మంచి అనేది మిగిలింది. ఆ పేషెంట్ని చూపిస్తారా ఒకసారి? రండి సార్. సిస్టర్, ఇక్కడ పేషెంట్ ఉండాలి. ఏమైంది? ఇక్కడే ఉండాలి. ఎట్టెళ్ళింది? ఒకవేళ రూమ్లో ఉందేమో. చూద్దాం రండి సార్. ఏది అమ్మాయి? ఇక్కడే ఉండాలి సార్. ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. పోనీలేండి, మీ మంచితనం వల్ల తను రక్షించబడింది కదా, అంతే చాలు. ఈ అమ్మాయి ఎటెళ్ళింది? ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడే ఎక్కడో చోట ఉంటుందిలేండి. సరే, నేను వస్తాను. అలాగే సార్. రఘు అనే వ్యక్తి నీ కన్న తండ్రి కాదు. అంతకంటే దారుణమైన నిజమేమిటో తెలుసా? నీ అసలు తల్లిదండ్రులను చంపింది కూడా ఆ రఘునే. నా కోసం ఏదైనా చేసే మీరు నాకంత అవమానం జరిగితే ఏం కాలేదని ఎలా కేసు విత్డ్రా చేసుకున్నారు? తను చెప్పింది నిజమా అబద్ధమా? ఇంతవరకు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పని నాన్న నాకు ఈ విషయంలో అబద్ధం చెప్పాడా? సముద్రం మీద ఉన్న కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఆ ప్రశ్నకి నాన్న సమాధానం చెప్పటం లేదు? అంటే అసలు కారణం ఇదేనా? ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. నువ్వు వచ్చిందానివి అంత చిరాగ్గా ఉన్నావేంటి? ఏంటి అంత సైలెంట్ గా ఉన్నావు? ఏం చేయాలి? నేనొచ్చానని అరిచి గొడవ చేయాలా? ఏమైందే నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? నేనేం అరవటం లేదు, మామూలుగానే ఉన్నాను. నీకే నేనేం మాట్లాడినా గట్టిగా అరిచినట్టు అనిపిస్తుంది. సర్లే, వెళ్ళి స్నానం చేసిరా. నాకు స్నానం చేయాలని లేదు. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. మీ నాన్న కూడా వచ్చే టైం అయింది. రాగానే ఇద్దరికీ కలిపి వడ్డిస్తాను. ఏ నాకొక్కదానికైతే పెట్టవా? లేదంటే చెప్పు, అసలు అన్నం తినడమే మానేస్తాను.
ఎందుకే అన్నన్ని మాటలు? ఇప్పుడు నేనేమన్నానని? నీకిష్టమని ఏదో తీసుకొస్తానని మీ నాన్న ఫోన్ చేశాడు, అందుకనే ఉండమని చెప్పాను, అంతే కదా. నా ఇష్టాలు అంత బాగా తెలుసా మీకు? అంటే తెలియకుండానే నేను ఇంతకాలం పెంచావా? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనింతే, నా మాట ఇంతే. అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. ఎవరో వచ్చేదాకా నేను ఆగలేను. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా చేస్తుంది? బామా, అన్నం పెట్టు. ఆ రాను రాను నీకు బాగా కోపం ఎక్కువ అవుతుంది. ఆడపిల్లకి అంత కోపం పనికిరాదు. వయసు పెరిగే కొద్దీ మనిషికి అణుకువ అలవాటు కావాలి, అంతేగాని కోపం పెరగకూడదు. అది మనుషుల్ని దూరం చేస్తుంది. నిన్ను అన్నం పెట్టమన్నాను కాని ఇలా క్లాసులు పీకమని చెప్పలేదు. నీతో ఏం మాట్లాడినా తలనొప్పి అవుతుంది. అయినా ఎందుకు ఇలా తయారయ్యావు? కొత్తగా మాట్లాడుతున్నావెందుకు? ఎప్పుడు పాతగా ఉంటే బాగుండదు కదా, అందుకు. కొత్త విషయాలు తెలుస్తుంటాయి కదా. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే పాత పద్ధతులు మర్చిపోవడం కాదు, అన్నీ వదిలేస్తున్నావు. ఒకప్పుడు మీ నాన్న రాలేదని పొద్దుట్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండేదానివి. అలాంటిది తను లేకుండా అన్నం పెట్టమంటున్నావు. ఇప్పుడు నీ బాధ ఏంటి? నేను తింటున్నానా? సరే, ఆయన కూడా తిన్నాక మిగిలితే అప్పుడు పెట్టు, సరిపోతుంది. సరేనా? అమ్మా సమీక్ష, ఏంటి బద్రి నువ్వనేది? నిజం ఉషా, సంజయ్ మనుషులు పెట్టి సంధ్యను వెతికిస్తున్నాడు. ఎందుకు? ఎందుకే ఉంది, తను దొరికితే ఏదైనా చేస్తాడు. చివరికి తన కడుపులో పెరిగే బిడ్డను చంపినా చంపేస్తాడు. నిజంగా చంపుతాడా? ఎందుకు చంపడం? ఆ బిడ్డే కదా తన తప్పుకు ప్రత్యక్ష సాక్షి. ఆ బిడ్డను చంపితే తనకి ఏ అడ్డు ఉండదు. బాబు మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తాడని అస్సలు అనుకోలేదు. తనలో సాఫ్ట్ కార్నర్ ఉందని నువ్వు అనుకుంటున్నావు. తన గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఒక యాంగిల్లో తను ఎంత మంచివాడో, మరో యాంగిల్లో తను అంతా దుర్మార్గుడు. ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సిందే సంధ్యని వెతకటం, తనని కాపాడటం. ఇప్పటిదాకా సంధ్య కనిపిస్తేనే అన్ని తేలిపోతాయనుకున్నాం, కానీ ఇప్పుడు సంధ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. ఇప్పుడు సంజయ్ కాన్సన్ట్రేషన్ మొత్తం మనపైనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినా తనకు తెలిసిపోతుంది. ఒకవేళ సంధ్య దొరికినా సంజయ్ నుంచి కాపాడటం కష్టం. మరి ఎలా? మనం వెతుకుతున్నట్టు తనకు తెలియకూడదు. ఏం పట్టించుకున్నట్టే ఉండాలి, కానీ ఈ లోపల వెతికించాలి. ఎలా బద్రి? నాకు తెలిసిన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి ఉంది. వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. వాళ్ళు సంధ్యను వెతకటమే కాదు, తనని కాపాడడానికి కూడా సాయం చేస్తారు. వాళ్ళకు సంజయ్ గురించి చెప్పి తను మనుషులు పెట్టిన సంగతి చెప్పేద్దాం. ఏం చేసినా అర్లీగా చెయ్యి. నన్ను ఎలాగైనా అత్తయ్య మావయ్య దగ్గర ఇరికించాలని చూస్తున్నాడు. నువ్వే ఈ పని చెయ్యాలి బద్రి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. డబ్బు గురించి కాదు, సంధ్య గురించి ఆలోచిస్తున్నాను.
అమ్మ సంజయ్, అన్నగా నీ రుణం తీర్చుకుంటానమ్మా, తీర్చుకుంటాను. కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త నిజాలు తెలిసాయి బామ్మ. నిజం చెప్పు, నా కన్నతండ్రి ఎవరు? అమ్మా సమీక్ష, రండి, సమయానికొచ్చారు. నువ్వెవరు? నా కన్నతండ్రివేనా? నిజం చెప్తున్నానమ్మా, నేనే నీ కన్న తండ్రిని. నేను చచ్చినంత ఒట్టు. నిజం చెప్పు, నువ్వు నా కన్నతండ్రివేనా?